ఏసై అంటాడు, బిడ్డ నా దగ్గరకు రాకముందు మోసావు నాన్న, మోసావమ్మా, ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు, ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా, నేనున్నా కదరా తల్లి, నీ చేతనైందేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీ మీదే భారం వేస్తున్నాను ప్రభువా అని అప్పచెప్పేసే. నీ దేని గురించి ఆలోచించవాకు. పిల్లల భారం అప్పచెప్పు, కుటుంబ భారం అప్పచెప్పు, అప్పుల భారం అప్పచెప్పు, బాధ్యతల భారం అప్పచెప్పు, ప్రయత్నాల భారం నాకు అప్పచెప్పుమా. మరి అప్పచెబుతానే ఉండగా ప్రభు రోజు ఏడ అప్పచెప్పి నేను ఎత్తున పెట్టుకొని మోస్తా. అప్పచెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు, స్తుతి ఆరాధన ఉంటుంది. అప్పచెప్పేసావు అనుకో, ఇక స్తుతే. ప్రభు ఆ సంగతి ఏందన్న ప్రశ్నే ఉండదు, ఇక స్తుతి ఆరాధన ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నువ్వు విశ్రమించు, విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,